టాప్ స్టోరీ ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ కి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి భారీ బడ్జెట్ తో పీరియాడిక్ మైథాలజీ స్వతంత్ర కాలం నాటి కథలు ఫ్యాంటసీ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఇంకా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. వారణాసి నుంచి నాగబంధం వరకు తెలుగు తెరపైకి రాబోతున్న భారీ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న టైం ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి. కథానాయిక మందాకినిగా ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడు కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సాహసోపేతమైన కథనాలతో వారణాసిని విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు జక్కన్న. 1000 కోట్ల బడ్జెట్ తో చేస్తున్న ఈ మూవీని 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ సాయి ధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు అనే భారీ పీరియాడికల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ కేపీ డైరెక్టర్. కేవలం క్లైమాక్స్ షూటింగే 35 రోజులు 20 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారంటే యాక్షన్ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఒక అంచనాకి రావచ్చు. ప్రజెంట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న విలేజ్ బేస్డ్ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఇందులో చరణ్ ఆటకొలిగా కనిపించనున్నారు. క్రికెట్తో పాటు పహల్వాన్గా బరిలో బలం చూపించనున్నారు. ఇంకెన్ని ట్విస్టులు దాచి ఉంటారో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. జూన్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభూ. ఠాగూర్ మధు సమర్పణలో భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నిఖిల్ యోధుడిలా అలరించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్స్ గా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ వృషకర్మ. ఇందులో చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ మూవీ రాబోతోంది. గ్లిమ్స్ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ప్రభాస్, హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ఫౌజీ. 1945 కాలంలో స్వాతంత్ర సంగ్రామం నేపథ్యంలో నడిచే కథ ఇదని తెలుస్తోంది. హిస్టారికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కిస్తున్న ఫౌజీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. దేశభక్తి, ప్రేమ, త్యాగం, పోరాటం లాంటి యూనివర్సల్ అంశాలతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రణబలి. 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రానున్న ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుందని, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్లో రణబలి ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాచెస్ స్టార్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో యోధుడిగా నటిస్తున్న సినిమా భరతవర్ష. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. క్రీస్తు శకం 642 సంవత్సరంలో సూలా అనే ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో గోపీచంద్ యోధుడిగా సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. రీతు వర్మ ఫీమేల్ లీడ్గా చేస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్లో గోపీచంద్ బాడీ లాంగ్వేజ్, గెటప్ చాలా బాగున్నాయి. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న సినిమా భోగి. 1960 కాలంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడికల్ కథని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం 20 నెలల పాటు కష్టపడి 6 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఫారెస్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఆగస్ట్ 25న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ నుంచి తన సినిమా గురించి జనాలతో పాటు ఇండస్ట్రీ కూడా మాట్లాడుకునేలా చేశారు నాని. దసరా తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఆయన చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ది పారడైజ్. జడల్ అనే క్యారెక్టర్లో నాని లుక్ చూసి షాక్ అయ్యారంతా. ఆయా షేర్ పాటలో హీరోని స్లమ్ సామ్రాట్గా చూపించడానికి 2.5 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. పీరియాడికల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ కానుంది. విరాట్ ఖన్నా హీరోగా, అభిషేక్ నామర్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీ నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్. పురాతన విష్ణు దేవాలయాలు, నాగబంధం సాంప్రదాయం నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ కంటెంట్ వచ్చినా ఫస్ట్ ప్లేస్ మాత్రం గ్రాండ్ విజువల్స్దే. జూన్ 3న నాగబంధం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా డైరెక్షన్లో వస్తున్న పీరియాడికల్ సినిమా రావ్ బహదూర్. దీపా థామస్ హీరోయిన్. మహేష్ బాబు సమర్పిస్తున్నారు.
ఇందులో సత్యదేవ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. వేర్వేరు కాలాల్లో జరిగే కథ, ఇందులో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయని టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ చూస్తే అర్థమవుతోంది. త్వరలో రావ్ బహదూర్ రిలీజ్ కానుంది. కొంచెం గ్యాప్ తర్వాత మిరాయ్ మూవీలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టేశారు మంచు మనోజ్. ఇప్పుడు ఆయన హనుమరెడ్డి ఎక్కంటి డైరెక్షన్ లో డేవిడ్ రెడ్డి అనే పీరియడ్స్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. 1897 నుంచి 1920 కాలంలో బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలోని ఒక యోధుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మనోజ్ బ్రిటిష్ ఇండియా పాలనలో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా కనిపించనున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫెరోషియస్ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. సో ఇదండి ఇవాళ టాప్ స్టోరీ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.